కుర్రాడు తన బండి సడన్ బ్రేక్ వేస్తాడు. దీంతో ఇతడు వేగంగా ఎగురుకుంటూ వచ్చి పల్లకిలో ఉన్న మహారాణి మీద పడి కిస్ చేస్తాడు. అప్పుడు ఇతడు మహారాణి వేషధారణ చూసి, మీరు హీరోయిన్ కదా, ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా అని అంటాడు. ఇంతలో సేనాధిపతి మహారాణి దగ్గరకు బందిపోటు వచ్చాడు అని అంటుంది. దీంతో ఇతడికి ఈమె మహారాణి అని అర్థమవుతుంది. వెంటనే ఇతడు సడన్ బ్రేక్ వేయడం వల్ల మీ దగ్గర పడ్డాను, ఏమీ అనుకోవద్దు అని క్షమాపణ చెప్పి మళ్ళీ బైక్ పైకి దూకి అక్కడ నుండి వేగంగా వెళ్లిపోతాడు. అయితే మహారాణి వెంటనే ఈ కుర్రాన్ని పట్టుకోమని సేనాధిపతికి చెప్తుంది. అలాగే ఇతడి దగ్గర ఉన్న వాహనం కూడా మనకి కావాలి అని చెప్తుంది. దీంతో భటులు ఈ కుర్రాన్ని వెంటాడుతూ ఉంటారు. కానీ ఇతడు అప్పటికే వేగంగా బండి మీద వెళ్లిపోతాడు. అయితే వీళ్ళకి ఇతడు తోలే వాహనం ఏంటో తెలియదు. దీంతో వీళ్ళు తిరిగి సేనాధిపతి దగ్గరికి వెళ్తారు. అతడి దగ్గర ఉన్న వాహనం గుర్రం కన్నా వేగంగా పరిగెడుతుందని చెప్తారు. అప్పుడు మహారాణి ఈ కుర్రాడి గురించి మిగతా రాజ్యాలకు కూడా ప్రకటన ఇవ్వమని చెప్తుంది. ఇంతలో మరొక రాజ్యంలో దేవుడికి ఉత్సవం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కూడా ఈ కుర్రాడు వేగంగా ఆ బండిపై వస్తాడు. వీళ్ళు ఇతడి బండిని అలాగే ఇతడి చేతిలో ఉన్న తుపాకీని చూసి విచిత్రంగా చూస్తూ ఉంటారు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.